హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్ టీవీ. తెలంగాణ తల్లి విగ్రహం మార్పు మూర్ఖత్వం. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు. తెలంగాణ తల్లి విగ్రహం మార్పు మూర్ఖత్వం. ఉద్యమ సమయంలో తెలంగాణ తల్లి విగ్రహం నింపిన స్ఫూర్తిని అందరికీ వివరించాలంటూ బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలు పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందంటూ కేసీఆర్ విమర్శలు గుర్తించారు. ఆదివారం సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో కేసీఆర్ ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కేసీఆర్ భేటీ అయ్యారు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలపై ప్రధానంగా చర్చించడంతో పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. నిర్బంధ పాలనపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించాలని, అంశాల వారీగా ప్రభుత్వాన్ని నిలదీయాలంటూ కేసీఆర్ సూచించారు. రైతు బంధు ఉద్దేశం, ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ఆధారంగా వైఫల్యాలను ఎత్తి చూపాలని అన్నారు. ఫిబ్రవరిలో బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహిస్తామని, కాంగ్రెస్ సర్కార్ వైఖరి ఎండగడతామని కేసీఆర్ పేర్కొన్నారు. ఫిబ్రవరి తర్వాత బీఆర్ఎస్ కమిటీలు ఏర్పాటు చేస్తామని, కమిటీల ఏర్పాటు తర్వాత సభ్యత్వ నమోదు ఉంటుందని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టం, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, థర్మల్ పవర్ ప్లాంట్ పై న్యాయ విచారణ కమిషన్ ఇచ్చిన నివేదిక, ఫోన్ ట్రాపింగ్ లాంటి అంశాలను చర్చకు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఏడాది పాలనలో ప్రభుత్వం అన్ని అంశాల్లో విఫలమైందంటూ బీఆర్ఎస్ నేతలు పదే పదే ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో సభలో ప్రభుత్వాన్ని ఏ రకంగా ఇరుకున పెట్టాలనే విషయంలో బీఆర్ఎస్ సభ్యులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ సమావేశంలో కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీ మండలి సమావేశాల్లో ఎలాంటి వ్యూహం అనుసరించాలి అనే దానిపై బీఆర్ఎస్ సభ్యులకు కేసీఆర్ మార్గదర్శనం చేశారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.